మీరు ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగి అవ్వడం, అందులోనూ ఒక బాధ్యత కలిగిన కానిస్టేబుల్ పోస్ట్ అంటే అనుకున్నామన్నా ఎప్పుడో 22లో నోటిఫికేషన్ ఇచ్చారు తప్ప ముందడుగు పడింది లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి చకచకా పనులు అయిపోయి మీకు ఈ రోజున సీఎం చేతుల మీదుగా మీరు ఈ రోజున అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకోవడం ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సంతోషంగా ఉంది. చాలా ఇయర్స్ నుంచి మేము దీని మీదే డిపెండింగ్ అయ్యి ఉన్నాము. అట్లానే దీనికోసం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతూ లాస్ట్కి ఫైనల్కి ఎట్లేదన్నా ఒక కరతేడి చేరి ఫైనల్గా ముఖ్యమంత్రి చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్స్ తీసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. సో ఏ ఊరు నుంచి వచ్చావు, ఏంటి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎవరిది ఈ కళ, ఎవరిది అసలు? తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పని చేసి నన్ను చదివించారు. మాది ప్రకాశం జిల్లా చింతలపాలెం అనే విలేజ్, కొండేపు నియోజకవర్గం. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూలి పని చేసి మమ్మల్ని చదివించారు. బట్ నా డ్రీమ్ అనేది పోలీసు. ఎస్ఐ పోయిన తర్వాత కానిస్టేబుల్గా సెలెక్ట్ అవ్వడం నాకు చాలా సంతోషకరంగా ఉంది. నా తల్లిదండ్రులు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఒక పేదరికం నుంచి బయటపడడం మాకు చాలా ఆనందకరం. గ్రేట్. అనుకున్నావా అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని 16,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు తీయడం కానీ, మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వడం కానీ, మీ పోస్టులు ఈ రోజున 6,000 పైచీలకు ఈ కానిస్టేబుల్ పోస్టులు కానీ అనుకున్నావా? ఈ ప్రభుత్వం వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని ఏమైనా బిలీవ్ చేసావా? అంటే బిలీవ్ చేసాము. అంటే యోగాలంలో లోకేష్ అన్న మాకు మాట ఇచ్చాడు. మేము యోగాలంలో తిరిగాము అన్నతో పాటు. అన్న మాట ఇవ్వడం ద్వారా మేము నమ్మి ఇంకా అలానే ప్రిపేర్ అవుతూ అన్న మాట మీద నిలబడతాడు. ఎట్లేదన్నా ఓకే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్న ఏదో ఒకటి హెల్ప్ చేస్తాడు. గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం త్వరగా అవ్వడం మాకు చాలా ఆనందకరం. 3 years మేము చాలా స్ట్రగుల్ అయ్యాము. మనీ పరంగా కానీ, ప్రిపరేషన్ పరంగా కానీ చాలా స్ట్రగుల్ అయ్యాము. బట్ అన్న రంగానే మాట నిలబెట్టినందుకు థ్యాంక్ యూ లోకేష్ అన్న, థ్యాంక్ యూ సీఎం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అమ్మా. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ రోజున గవర్నమెంట్ పోస్టులు సాధించడం అంటే మా ఆషామాషి కాదు. మొన్న మధ్య 16,000 పైచీలకు ప్రభుత్వ ఉపాధ్యాయులు వచ్చారని, కానీ ఈ రోజున మళ్ళీ 6,000 మంది కానిస్టేబుల్ పోస్టుల రూపంలో మీరు అందరూ కూడా సెలెక్ట్ అవ్వడం ఎట్లా అనిపిస్తుంది? ఏం చెప్తారు? ఫస్ట్లీ మేము శ్రీకాకుళం జిల్లా సార్, వనితమాడల మా విలేజ్. మేము సివిల్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యాము శ్రీకాకుళం జిల్లాకి. మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఎందుకంటే 3 years ముందు నోటిఫికేషన్ ఇది. ఇప్పుడు ఫైనల్లీ అవన్నీ కేసెస్ అన్నీ క్లియర్ చేసుకొని మేము ఈ స్టేజ్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది సార్. సో 22 నుంచి కూడా స్ట్రగుల్ అయ్యారు మీరంతా. 22 నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి కూడా అనేక రకాలుగా ఆగిపోయి దాన్ని పట్టించుకోక కానీ, ఆ గవర్నమెంట్ ఏదైనా కానీ ఈ రోజున ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే చాలామంది చెప్తున్నారు త్వరగా అయిపోయినాయి సార్, అంతా కూడా నమ్మలేకపోతున్నాం అని అంటున్నారు. ఏం చెప్తావు నువ్వు? చాలా ఆనందంగా ఉంది సార్. మేము అరౌండ్ నిన్న వచ్చాం. మాకు అకామిడేషన్ కానీ, ఫుడ్ కానీ, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్గా చూసుకున్నారు. అగైన్ ఇక్కడ రావడం కూడా అంత డ్రెస్ కోడ్ ఫార్మాలిటీతో కానీ చాలా హ్యాపీగా ఉంది సార్. అంటే ఆఫ్టర్ లాంగ్ టైం 2020 ఎప్పుడో ప్రిపరేషన్లోకి వచ్చాం మేము. అప్పటి నుంచి ఇది మాకు ఫస్ట్ జాబ్. ఇది కళ అది. ఇప్పటి నుంచి అయినా అనుకుంటున్నాం. లాస్ట్ టైం ఎస్ఐ రాసాం మిస్ అయిన దగ్గరలో. అప్పటి నుంచి ఇంకా ఎలాగైనా కానిస్టేబుల్ అయినా క్లియర్ చేయాలని చాలా వెయిట్ చేసాం. ఇప్పటికీ మేము అటెండ్ చేస్తాం సార్. సో ఇది నీ కళ, మీ నాన్నగారిదా, మీ కుటుంబంలో ఎవరు నువ్వు కానిస్టేబుల్ అవ్వాలి, లేకపోతే మన ఇంట్లో కుటుంబంలో ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఉండాలి అని? ఇది కానిస్టేబుల్ అని ఏం పెట్టుకోలేదు సార్. ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే బాగుంటుందని మా నాన్నగారి డ్రీమ్ అది. బట్ మా నాన్నగారు చనిపోయారు అనమాట ఒక 2 years బ్యాక్. సో ఆ డ్రీమ్ని ఎలాగైనా ఫుల్ఫిల్ చేయాలి. సో గవర్నమెంట్ జాబ్ అనేది మా నాన్నగారి కళ అన్నప్పుడు దాన్ని వదిలేయకూడదు అని చెప్పేసి అప్పటి నుంచి దాన్ని అలా కంటిన్యూ చేసుకొని వచ్చి నేను చేస్తాను. నాన్నగారు లేకపోయినా కూడా అమ్మ దాన్ని కంటిన్యూ చేస్తూ నీకు సపోర్ట్ చేస్తూ, సో ఎవరు నీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా అమ్మగారు, మా ఫ్రెండ్స్ నాకు ఫస్ట్ నుంచి వాళ్ళే సపోర్ట్ చేసి చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. మా అమ్మగారు అయితే ఇంకున్నా నువ్వు ఎంత కష్టమైనా పర్లేదు, చదువు నీకు పెడతాము, ఎంత డబ్బులైనా పర్లేదు అని చెప్పి మా అమ్మగారు బాగా ఎంకరేజ్ చేస్తారు. ఎగైన్ మా ఫ్రెండ్స్ సపోర్ట్ చాలా ఉంది సార్. హాస్టల్లో ఉన్నప్పుడు కానీ, ఎగైన్ బయట ఉన్నప్పుడు కానీ వాళ్ళు నాకు మనీ సరిపోయినా సరే వాళ్ళు ఇచ్చి చాలా ఎంకరేజ్ చేశారు సార్. చాలా బాధ్యత కలిగిన ఉద్యోగంలో నువ్వు జాయిన్ అవ్వడం, ఈ రోజున ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంత షార్ట్ టైంలో అవకాశం కల్పించడం ఎలా అనిపిస్తుంది? ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్కి ఏం చెప్తాను? ఈ గవర్నమెంట్కి మేము చెప్పేది ఒకటే సార్, ఇంకా ఇలాంటి నిరుద్యోగులు ఎంతమంది మా లాంటి వాళ్ళు ఉంటారు. ఇంకా త్వరగా నోటిఫికేషన్స్ తీసి క్లియర్ చేసి వాళ్ళకు కూడా ఒక అవకాశం కల్పించాలి. అంతే సార్. మేమైతే నేను కాకినాడ జిల్లా తొండింగి మండలం సార్. సో జిల్లాలు చాలా గ్రామాలు అనే పాటికి ఈడేం కొడతాడు లేదు, రకరకాల కామెంట్స్ ఉంటాయి. వీడు పరిగెత్తగలడా, లేకపోతే ఎప్పుడో 22 నుంచి నోటిఫికేషన్, ఇప్పటికెప్పుడు వాళ్ళకి ఉద్యోగాలు రావాలి, ఇట్లాంటివి ఎదుర్కొన్నావా నువ్వు? ఎదుర్కొన్నాను సార్. అంటే ఊర్లో ఎలా ఉంటుందంటే ఈడికి ఎట్లా వస్తుందిలే గవర్నమెంట్ జాబ్ అట్లే ఉంది. కానీ కొంచెం ఊరికి దూరంగా ఉండేసరికి కొంచెం బెనిఫిట్ అయింది మాకు కూడా. ఇప్పుడు ఊర్లో ప్రిపరేషన్ ఊర్లో చేయలేదు. నేను బయటికి వెళ్ళిపోయి బయట స్టడీ హాల్ రూమ్స్ తీసుకొని చేయడం వల్ల కొంచెం ఊరికి దూరంగా ఉండడం వల్ల నాకు కొంచెం ప్లస్ అయింది ఈ ప్రిపరేషన్లో. సో ఇది నీ కళ లేకపోతే నీ కుటుంబంలో వాళ్ళ కళ ఏంటి అసలు? అదే సార్, అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కంటే ఫ్యామిలీకి ఒక డ్రీమ్ ఉంటుంది సార్. గవర్నమెంట్ జాబ్ అంటే అదొక బిగ్ అచీవ్మెంట్లో ఉంటుంది. సో ఫ్యామిలీ
గవర్నమెంట్ జాబ్ ఉండాలని అనుకుంది. సో నేను కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాన్నగారు ఏం మా చేస్తారు? నాన్నగారు ఫిషర్ మ్యాను, మా అమ్మగారు హౌస్ వైఫే. ఇదివరకు నేను 23లో రిలీవ్ అయ్యా. 23లో అంటే అప్పుడు జస్ట్ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు రాసా, ఇప్పుడు అయింది. దట్టు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంచెం ట్రైనింగ్ కొంచెం డిలే అయింది, కానీ ప్రాసెస్ మాత్రం బాగా ఫాస్ట్గానే చేశారు. దానికి గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అనుకున్నారు అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మొన్న అంటే 16,000 పైచీలకు మెగా డిఎస్సి పోస్టులు తీయడం కానీ, ఇప్పుడు 6,000 పైచీలకు ఈ కానిస్టేబుల్ పోస్టులు కానీ అనుకున్నారా? ఏం చెప్తారు గవర్నమెంట్ మీరు? అంటే ఇది నేను చాలామంది అడిగాను సార్, ఇది ఫస్ట్ టైం అట ఇలా సీఎం చేతుల మీదుగా అపాయింట్మెంట్ తీసుకోవడం ఇది ఫస్ట్ టైం అంట. మా సీనియర్స్ కానిస్టేబుల్ అందరూ దానికి చెప్పారు ఇలా. సో థ్యాంక్స్ చెప్పుకోవాలి సీఎంకి, ఎందుకంటే మేము అనుకోలేదు ఇట్లా సీఎం చేతుల మీదుగా తీసుకుంటామని మేము అనుకోలే. సో థ్యాంక్స్ టు గవర్నమెంట్. నాకు చాలా సంతోషంగా ఉందండి. మా అమ్మగారికి మా నాన్నగారికి సహాయంగా ఉండడానికి చాలా కష్టపడ్డారు వాళ్ళు. వాళ్ళకి నేను సపోర్ట్గా నిలుస్తానని మాది కాకినాడ జిల్లా 2019 డిగ్రీ అయిన నేను కానిస్టేబుల్ ప్రిపేర్ అయినా. మధ్యలో చాలా ఇబ్బంది వల్ల ఇది పోస్ట్ పోన్ అయినాయి. అండ్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దయ వల్ల మాకు మరలా ఎప్పుడైతే గవర్నమెంట్ మారిన దగ్గర నుంచి కూడా మొన్న మెగా డిఎస్సి 16,000 పైచీలకు టీచర్ పోస్టులు కానీ, ఇప్పుడు 6,000 మీరు అప్పుడు అచీవ్ చేశారా అంటే నమ్మగలిగారా? ఖచ్చితంగా ఈయన వచ్చాడంటే మనకు ఉద్యోగాలు వస్తాయి నమ్మగలిగాం కాబట్టి అందరూ కూడా విలువ చేశారు, దానికి విలువ చేశారు కూడా వాళ్ళు. సో ఇంత ఫాస్ట్ కావడం ఎలా అనిపించింది మీకు? 22 నోటిఫికేషన్ ఎక్కడ 26లో మీరు అవును సార్, కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే మాకు కన్ఫామ్గా ఏదో అవుద్దని అనుకున్నాం. మాకు సక్సెస్ అయిందండి. సో ఎవరు నీకు ఇన్స్పిరేషన్ ఎవరు, లేకపోతే మీ ఇంట్లో సపోర్ట్ ఎవరు? ఇంట్లో మా బ్రదరే. ఆయన ఏం చేస్తారు? తను పెయింటింగ్ వర్క్ కట్ వెళ్ళి నన్ను చదివించారు. సో మీ కుటుంబంలో మీ అన్నయ్య కష్టపడి మిమ్మల్ని చదివించారు. ఇప్పుడు మీరు ఇంటికి ఒక పెద్ద దిక్కులాగా ఈ రోజు ఒక ప్రభుత్వ ఉద్యోగి అయ్యారు. అవునండి. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది. మీ అన్నయ్య మీతో పాటు వచ్చారా? తనకి కొద్దిగా వర్క్ ఉంది. తనని నేను చదివించాలి అంటే మా బ్రదర్ మా తమ్ముడు చదివించారు. తనని నేను ఈసారి నేను చదివించాను. ఇప్పుడు ఇక నీది బాధ్యత. సంతోషం అమ్మా నాన్న? సంతోషం. Please subscribe to Leo News for more videos.